జై శ్రీరామ్. తిరుమలలో అన్నప్రసాద సత్రానికి వేంగమాంబ అనే పేరు ఎందుకు పెట్టారు? సప్తగిరీసుడికి సారస్వత సమర్చన చేసిన పరమ యోగిని మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ మధుర భక్తిని, యోగత్వాన్ని సమ్మిళితం చేసి సరళ సుందరమైన ఆధ్యాత్మిక భావ పరంపరను వేంగమాంబ ఆవిష్కరించారు. వేంగమాంబ రచనల్లో వైవిధ్యం, వైరుధ్యం, వైశిష్ట్యం కనిపిస్తాయి. ప్రబోధాత్మకంగా, ఆత్మజ్ఞాన సమన్వితంగా సృజించిన భక్తి సాహిత్యం వారిది. ఇక చిత్తూరు జిల్లా వాయిల్పాడు సమీపంలో తరిగొండలో 1730లో వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు కానల కృష్ణయామాత్యుడు మంగమాంబ దంపతులకు వేంగమాంబ జన్మించారు. తరిగొండలోని లక్ష్మీ నృసింహస్వామి కటాక్షంతో తనకు కవిత్వం చెప్పడం అలవడిందని ఆమె సభక్తికంగా ప్రకటించారు. మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్య యోగి దగ్గర బ్రహ్మ విద్యను, యోగ విద్యను అభ్యసించారు. గురువు ప్రోత్సాహంతో వేంగమాంబ 18 కృతులను రచించారు. ఇందులో పద్య కావ్యాలు, ద్విపదలు, శతకాలు, యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు ఉన్నాయి. వరాహ, భవిష్యత్తుర, పద్మపురాణంలో ప్రస్తావించిన తిరుమల వైభవాన్ని శ్రీ వెంకటాచల మహత్య పద్మ కావ్యంగా రచించారు. 1600 గద్య పద్యాలతో 6 ఆశ్వాసాలుగా ఈ గ్రంథం మధుర మనోహరజ్ఞంగా తిరుమల క్షేత్ర పాసత్యాన్ని అభివర్ణించింది. కోటి వరాల వేలు కోనేటిరాయుడి అవతారగాథను ఈ గ్రంథం లోకానికి విస్తృతంగా ప్రసారం చేసింది. రాజయోగామృత సారం పేరిట వేంగమాంబ రచించిన తాత్విక విషయాలు ఎంతో విశిష్టమైనవి. ఇక తరిగొండ వేంగమాంబ గారి నాటి సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాల నిబంధనలను ధిక్కరించారు. మహిళా సాధికారతకు, ఆత్మ గౌరవానికి ఆమె సమున్నత ప్రతీక. ఆత్మ వివేచనతో, స్వయం శక్తి యుక్తులతో స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఎన్నో ప్రతికూలతలు ఎదురైనా వాటిని అధిగమించి తిరుమల శ్రీవారి సేవలో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. తరిగొండ నృసింహుడికి, తిరుమల శ్రీనివాసుడికి అభేదాన్ని పాటించారు వేంగమాంబ గారు. తిరుమలలో నృసింహ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసుడు దర్శనం కోసం తరలివచ్చిన భక్తులను తానే అన్నం దానం చేస్తూ నిరతాన్నదానతగా ఖ్యాతిగాంచారు. అందుకే తిరుమలలో అన్నప్రసాద సత్రానికి వేంగమాంబ పేరు పెట్టారు. తిరుమలేశ్వరికి ముత్యాల హారతి ప్రతి నిత్యము సమర్పించే చివరి సేవ. ఈ సేవా కైంకర్యాన్ని తరిగొండ వేంగమాంబ ప్రారంభించారు. దశావతారాల స్వరూపాలను ఆనిముత్యాలతో పల్లెంలో పేర్చి ఆలిమేలు మంగాపతికి ఆమె మహామంగళ నీరాజనాన్ని సమర్పించేవారు. ఆ సాంప్రదాయమే తరిగొండ వేంగమాంబ ముత్యాల హారతిగా వర్ధిల్లుతుంది. 1817 ఈశ్వరనామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ నవమి నాడు తిరుమలలో పరమపదాన్ని అలంకరించారు వేంగమాంబ గారు. ఆత్మజ్ఞానం, భక్తి చైతన్యం, సగుణోపాసం ఈ మూడింటి సమ్మేళనమే కదా మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ జీవన ప్రస్థానం. ఓం నమో శ్రీ మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ దేవియే నమో నమః. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘనభాస్కరునకు ఆ పరాత్మనకు నిత్యాన్న పాని అయిన మాంపాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం.